నమస్తే గుడివాడ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం నుండి ప్రారంభమైన పవిత్ర కార్తీక మాసోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమానులు. గుడివాడ అభివృద్ధి ప్రజా సంక్షేమానికి కొడాలి నాని చేసిన సేవలు కొనియాడిన వైసీపీ నాయకులు. గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో అల్పపీడన ప్రభావంతో కొనసాగుతున్న వర్షాలు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన అధికారులు. పవిత్ర కార్తీక మాసోత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. కార్తీక మాస తొలి రోజును పురస్కరించుకుని గుడివాడ పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఆలయాల్లో స్వామివారికి విశేష పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. రానున్న కార్తీక సోమవారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని పుట్టినరోజు వేడుకలను రాజేంద్రనగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి కొడాలి నాని జన్మదినోత్సవ కేకును వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కట్ చేసి కార్యకర్తలను, అభిమానులకు అందజేశారు. ప్రజల సంక్షేమానికి, గుడివాడ అభివృద్ధికి కొడాలి నాని చేసిన సేవలు, కృషిని ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొడాలి నాని భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాలకాళి, అద్దెపల్లి పురుషోత్తం, మాదాసు వెంకటలక్ష్మి, నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కొడాలి నాని అభిమానులు పాల్గొన్నారు. जिंदाबाद कोडाला जन्ना जिंदाबाद जिंदाबाद कोडाला जन्ना जिंदाबाद जिंदाबाद कोडाला जन्ना जिंदाबाद अरे अटू ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి 20 సంవత్సరాల పాటు ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా కేవలం ప్రజా సంక్షేమం, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా శాసనసభ్యుడిగా పనిచేయడమే కాకుండా రమారమి 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర వారి యొక్క 54వ జన్మదినోత్సవం సందర్భంగా వారి జన్మదిన వేడుకలు పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిపి జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గుడివాడ ప్రజలు ఈ రోజున కొడాలి నాని గారిని ఎందుకు ఓడించామనే ఆలోచన వచ్చేటట్టు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా
అనేక మంది పేద ప్రజల యొక్క జీవన పరిమాణాలు పెంచడమే కాకుండా, జీవన స్థితిగతులను పెంచడమే కాకుండా, అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడమే కాకుండా, వారి వారి ఆరోగ్యాన్ని, వారి కుటుంబాల యొక్క పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడమే కాకుండా, చిన్న వ్యాపారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారి వరకు కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, కేవలం ఎవరు సహాయాన్ని కోరి వచ్చినా కూడా వారికి సహాయాన్ని అందించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర చేయడం జరిగింది. ఆయన వాళ్ళ మేనల్లుడు వివాహ ఏర్పాట్లో ఉండటం వలన ఆయన ఈరోజు గుడివాడలో లేకపోయినా కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమని చాటుకోవాలని ఇంతమంది పెద్ద ఎత్తున మరి నియోజకవర్గ స్థాయిలో వచ్చి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాక ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. అట్లాగే ఎమ్మెల్యే అనేది ఎట్లా ఉండాలనేది మరి 20 సంవత్సరాలు ఆయన చూశారు. మరి అపరా భగీరథులాగా గుడివాడకి 20 సంవత్సరాలు పైన ఆయన మంచినీళ్ళు అందిస్తే, గత నాని గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉందనేది ప్రజలు గమనించాలి. అంతకుముందు అవినీతి లేకుండా మరి ఏ పని అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే వచ్చి నాని గారి దగ్గరికి వచ్చి పనిచేస్తే ఆయన ఎవరో ఏంటి అనేది కూడా చూడకుండా పనిచేసి పెట్టేవాళ్ళు. పక్కనున్న తెలుగుదేశం వాళ్ళకి చేస్తుంటే పక్కనున్న మా నాయకులు కొంతమంది అంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు మనకు చేయలేదు సార్, తెలుగుదేశానికి పనిచేశారు, వాళ్ళకి ఎందుకు చేస్తున్నారంటే, మనకి ఇక్కడ రాజకీయాలతో ఏముంది, వాళ్ళతో చిన్న కార్యకర్తలు వాళ్ళు ఏముంది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళ పొట్ట తిప్పల కోసం, వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం. మనకేదన్నా ఇది ఉంటే, అపోజిషన్ ఉంటే నాయకుల మీద చూపించాలి, కానీ మనం ఎప్పుడూ కూడా కింద కార్యకర్తల మీద మనం సెకండ్ గ్రేడ్ నాయకుల మీద చూపించకూడదని ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడి మీద కానీ ఇతరత్ర వాళ్ళ మీద కానీ ఒక్క కేసు కూడా పెట్టిన సందర్భం లేదు. 29 తర్వాత ఇక్కడ కొడాలి నాని గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాం ఖాయం. మరొకసారి కొడాలి నాని గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న గుడివాడ నియోజకవర్గానికి ఈరోజు అక్టోబర్ 22 అనేది గత 22 సంవత్సరాలుగా చాలా ప్రత్యేకమైన దినంగా నిలిచింది. అదేంటంటే 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒక పర్యాయం మంత్రిగా ఈ గుడివాడ ప్రజలకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నటువంటి కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 22 సంవత్సరాలుగా చాలా గొప్ప పండుగలా జరుపుకునే దినం. 164 సీట్లతో సాధించి అతిపెద్ద విభత్వాన్ని స్థాపించి గట్టిగా 16 నెలలు కూడా కొడాలి నాని గారి బ్యానర్ని ఆపలేకపోయారు. గట్టిగా 16 నెలలు ఆపారు 164 మంది శాసనసభ్యులతో. 1 సంవత్సరం ఆపిందేమో ఆయన వేడుకల్ని, ఆయన అభిమానుల్ని, మీరు మహా అయితే ఆ నాయకుల్ని, మాలాంటి వాళ్ళని బ్యానర్లు కట్టకుండానో ఇలాంటి వేడుకలు జరుపుకోకుండా గట్టిగా మీరు ఆపితే 16 నెలలు 17 నెలలు ఆపుకుంటారు. కానీ నాయకులను ఆపగలమేమో, కొంతమందిని కేసులతో భయపెట్టగలమేమో, కానీ అభిమానుల్ని ఏమాత్రం ఆపలేవనే విషయాన్ని ఈ వేడుక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు తెలుసుకుంటే చాలా మంచిది. అప్పుడే ఈ రకంగా అభిమానులు బయటకు వచ్చి ఇంత కోలాహలంగా, ఇంత సందడిగా, ఇంత తెగువతో ఆయన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం చూస్తే వచ్చే సంవత్సరం ఈ పార్టీకి కొడాలి నాని గారి ఆరోగ్యం కూడా పూర్తిగా మెరుగుపడి మళ్ళీ గతంలో లాగా ప్రజాసేవకి అంకితం అవుతారు. ఖచ్చితంగా గుడివాడ ప్రజల ఆశీస్సులు ఆయన వెంట నడుస్తాయనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు అక్టోబర్ 22 గుడివాడ ప్రజలందరికీ చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు మనందరి ప్రీతమ నాయకులు కొడాలి నాని గారి జన్మదినం. అది ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. గుడివాడ కొడాలి నాని గారు అంటేనే ఒక వైబ్రేషన్. ఈ రోజు చూశారు కదా, ఆయన ఆరోగ్యంగా లేక కింద సంవత్సరం కూడా పుట్టినరోజు చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం చూడండి, అలా ఎవరికి పిలుపునివ్వకుండానే ఇంతమంది వచ్చి వేలాదిగా వచ్చి అందరూ వేలాదిగా విషయం చెప్తా వందలాది మంది ఇక్కడికి వచ్చి చేరుకున్నారంటే ఆయన మీద గుడివాడ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అలాగే ఆయనకి గుడివాడ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో తెలియడానికి ఆయన చేసిన సేవా కార్యక్రమాల ఉదాహరణ. ఆయన దగ్గర ఆయన ఎముకలేని దానకర్ణుడు, అలాగే మంచినీళ్ళు ఇచ్చిన అపర భగీరథుడు. ఆయన దగ్గరికి వచ్చి ఆరోగ్యం బాగాలేదన్నా, చదువులన్నా, ఏదన్నా సరే ఆయన దగ్గర వచ్చి సహాయం అడిగి ఉత్తి చేతులు తెలియని వ్యక్తి లేడు. అది గుడివాడ ప్రజలందరికీ చాలా మందికి తెలుసు. కొన్ని వేల మంది ఆయన దగ్గర సహాయం పొందిన ఉన్నారు.
ఆయన మున్ముందు ఆరోగ్యంతో తిరిగి వచ్చి గుడివాడ ప్రజలకి మరింత సేవ చేయాలని, ఆయన రాబోయే ఎలక్షన్స్ లో ఆయన తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మా ఐక్యత అనేది ఇక్కడ చూస్తున్న జన వాహిని చూస్తే అందరికీ అర్థం అవుద్ది. ఎవరు కూడా సూర్యుడిని అరచేతి అడ్డం పెట్టి ఆపలేరు. అలాగే నాని గారి మీద ఉన్న అభిమానాన్ని కూడా ఎవరు ఆపలేరని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేయి చేయి కలుపుదాం, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుదాం, 116 రూపాయలు సహాయం చేద్దామనే నినాదంతో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి నిర్మాణానికి సహాయ కార్యక్రమం గుడివాడ ఆర్కే జూనియర్ కాలేజీలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. వైష్ణవి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ అమరావతి నిర్మాణం యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్కే జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఏపీ సిఆర్జీఏ బ్యాంక్ ఖాతా క్యూఆర్ స్కానర్ ద్వారా విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆర్కే జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మనకంటూ ఒక రాజధాని, హైదరాబాద్ మించిన రాజధాని మనం దాన్ని నిర్మించాలి. ఎందుకంటే అమరావతికి ఒక చరిత్ర ఉంది. నాట్ అన్ ఈజీ. డైరెక్ట్ దీన్ని స్కాన్ చేస్తే మీకు. నమస్తే అండి, నేను డాక్టర్ మనోజన్ సార్. ఈరోజు గుడివాడ ఆర్కే జూనియర్ కాలేజ్ నందు అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సహాయం చేద్దాం, చేయి చేయి కలుపుదాం, అమరావతిని నిర్మిద్దాం వైష్ణవి పిలుపు మేరకు ఈ కాలేజీకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, స్టాఫ్, ప్రిన్సిపాల్ గారు ఎంతో ఉత్సాహంతో ఎవరికి తోచినటువంటి వారు ఎక్కువ 1000 రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, 116 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తమరు ఇలా చేసినందుకు వీరికి కృతజ్ఞతగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అమరావతి కోసం పాటుపడాలి. మన బిడ్డలు మన కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి, రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాలి, మన అమరావతి డెవలప్ అవ్వాలి, మనందరం సంతోషంగా ఉండాలి. దీనికోసం మీరందరూ చేయి చేయి కలిపి అమరావతికి సహాయం చేస్తారనేది మా ఆకాంక్ష. మన రాజధాని నిర్మాణం మన వంతు సహాయం చేద్దాం అన్న నినాదంతో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ శ్రీ అంబుల వైష్ణవి గారి పిలుపు మేరకు అంబుల మనోజ్ గారు ఈరోజు ఆర్కే జూనియర్ కాలేజ్ గుడివాడకి రావడం జరిగింది. మా స్టూడెంట్స్తో చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి, మా స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అమరావతికి సిఆర్డిఏ క్యూఆర్ కోడ్ ద్వారా అమరావతికి 116 రూపాయలు తమ వంతు సహాయంగా అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క స్టూడెంట్స్, స్టాఫ్ కూడా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. అంబుల వైష్ణవి అనే స్టూడెంట్ పిలుపునివ్వగా అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసాం, స్టూడెంట్స్ అందరినీ. అలాగే స్టాఫ్ అందరికీ కూడా మీటింగ్ అరేంజ్ చేసి అంబుల మనోజ్ గారు, డాక్టర్ గారు మొదనేపల్లి నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఇక్కడ. అందరం కూడా మా కాలేజీ తరఫున మా స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ గారు అలాగే డైరెక్టర్ గారు మేమందరం కూడా మాకు వచ్చినంత అమౌంట్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాము. అమరావతిని డెవలప్ చేయడమే మెయిన్ రీజన్గా మా ఒక్క కాలేజే కాకుండా అన్ని కాలేజీలు తిరుగుతూ అమరావతిని చాలా డెవలప్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గుడివాడ పట్టణంలో శానిటేషన్ మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ మెరుగుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యంగా ప్రధాన రహదారులతో నిర్వహిస్తున్న నైట్ శానిటేషన్ కు వ్యాపారస్తులు తమ సహకారం అందించాలని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. గుడివాడ పట్టణ ప్రజలకు నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. నేను మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం పట్టణంలో
ఇంటింటి చెత్త సేకరణకు 30 క్లాప్ వెహికల్స్, అలానే మెయిన్ రోడ్లో మార్కెట్లో ఈ గార్బేజ్ క్లీన్ చేయడానికి 7 ట్రాక్టర్లు, అట్లానే ఈ స్వీపింగ్ చెత్త తీసేయడానికి 20 పుష్ కార్డ్స్, తర్వాత 2 పెద్ద కాంపాక్టర్స్, ఒక బాక్వర్తో పనిచేస్తున్నాయి. మేము ఉదయం పూట 5:30 నుంచి 6:30 దాకా అన్ని ప్రధానమైన రోడ్లలో బ్రషింగ్, స్వీపింగ్ ఏర్పాటు చేసి రోడ్లను శుభ్రంగా ఉంచుతున్నాము. అట్లానే ఇందు మూలంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, మీ ఇంటి నుండి వచ్చే చెత్తను తడి పొడిగా విభజించి మీ ఇంటికి వచ్చే ఈ క్లాప్ వెహికల్స్ కి అందించవలసింది కోవడమైనది. చెత్తను రోడ్ల మీద, కాలంలో వేయకూడదు. అలానే పట్టణ వ్యాపారస్తులు కూడా తెలియజేయలేదు ఏమనగా, మీరు మీ ఆవరణలో ఒక పెద్ద డస్ట్బిన్ ఏర్పాటు చేసుకొని ఈ మున్సిపాలిటీ వెహికల్ ఇచ్చినప్పుడు అందుట్లో వేయాలి. అంతేగాని మీ సాయంత్రం మీ షాప్స్ క్లోజ్ చేసిన తర్వాత ఆ చెత్తను రోడ్ల మీద అట్లా వేయవద్దు. ఈ విధంగా శానిటేషన్ కనుక మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు మనందరం కలిసి పట్టణాన్ని అందరంగా తీర్చిదిద్దాము. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ల రాము గారు, అట్లనే మా సిడిఎంఏ గారు, గవర్నమెంట్ మున్సిపాలిటీ మంత్రి గారు కూడా పట్టణాలన్నీ శుభ్రంగా ఉండాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల దానికి అనుగుణంగా మేము చర్యలు అయితే తీసుకుంటున్నాము. అట్లానే ఈ పట్టణంలో ఈ దోమలు పెరగకుండా ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అలానే ప్రతిరోజు నైట్ 3 వార్డుల్లో ఈ ఫాగింగ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతున్నది. కావున మీరందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గార్బేజ్ని మున్సిపాలిటీ వాహనం వచ్చినప్పుడు అందుట్లోనే వేయవలసిందిగా వాడమైంది. మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజును పురస్కరించుకుని గొడ్లవన్నేరు మండలం వైసీపీ నాయకులు కొడాలి శివ ఆధ్వర్యంలో గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనాన్ని పండించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిన్నమనేని రాఘవేంద్రరావు, లింగవరపు బాబీ, కలపాల నాని, తోటసాయి, గుదై రవి, అనిల్, అడప హర్ష, జ్యోతుల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ముందురా పర్లేదమ్మా. కేక్ దియమ్మా, ప్లేన్ పెట్టుకోవచ్చు. పెట్టేది స్వీట్, ఇది స్వీట్ అమ్మా. యాపిల్ మా ప్రీతమ నాయకుడు, ప్రియమిత్రుడు, ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి, 4 పర్యాయాలు ఈ గుడివాడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి మిత్రుడు కొడాలి నాని గారు 54వ పుట్టినరోజు సందర్భంగా మరి పెద్ద ఎత్తున మా యువత ఆధ్వర్యంలో ఈరోజు గుడివాడ నియోజకవర్గంలోని మరి చాలా గ్రామాల్లో కార్యక్రమాలు జరిగినాయి. దానిలో భాగంగానే ఈరోజు గుడ్లవల్లేరు మండల యువత ఆధ్వర్యంలో శివ, మరి రాఘవేంద్ర గారు, బాబీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతి వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంచటం, అది మంచి కార్యక్రమాలు ఈరోజు జరిగినాయి. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమాలు నానిగారు ఈరోజు లేకపోయినా, ఆయన హైదరాబాద్లో ఉన్న ఎంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానించే తమ్ముళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర మంత్రిగా మరొక్కసారి ఆయన సేవలు ఇక్కడ ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి కావాలని చెప్పి ఆ భగవంతుడు ఆయన్ని అట్లా ఆశీర్వదించాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసిన మిత్రులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులు, గుడివాడ నియోజకవర్గ
4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన కొడాల నాని గారి పుట్టినరోజు సందర్భంగా బేతోలు శాంతి ఉద్రాశ్రమం నందు ముడ్లవల్లేరు మండల యువత నాయకులు శివ, రాఘవేంద్ర గారు, బాబీ మొదలగు యువతంతా కూడా, రవి వీళ్ళందరి సారథ్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని చేసిన వారందరికీ కూడా మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కొడాల నాని గారు మరింత సేవ చేసే విధంగా ఆయన మళ్ళీ ఇక్కడ గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంగా ఎమ్మెల్యేగా వహించి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా స్వీకరించి ఆయన రాబోయే కాలంలో పేద ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటూ, ఆయన్ని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు ఆ భగవంతుడికి ఆయనకి అన్ని విధాల ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి సేవ చేసే భాగ్యం కలిగించాలని తెలియజేసుకుంటూ, ఆయనకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రీతమ నాయకులు గుడివాడ మాజీ శాసనసభ్యులు మా రాష్ట్ర మాజీ మంత్రివర్యులైనటువంటి కొడాల నాని గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని మా కొడాలి శివ కావచ్చు, ఉర్లలో మన నాయకులు, అలాగే రాఘవేంద్ర గారు కావచ్చు, బాబీ గారు కావచ్చు, గుర్ల మండలం యోజన అధ్యక్షులు ఉదయ రవి గారు కావచ్చు, ముఖ్యంగా వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ గుడివాడలో ఇలాంటి కార్యక్రమాలు ఒకటి నిర్వహించవచ్చని, ఈ కార్యక్రమానికి వీళ్ళందరికీ కూడా మా అందరినీ కూడా తీసుకొచ్చినట్టు తోట సాయి కావచ్చు, ఇలా వారి మిత్రబృందం అందరూ కూడా కలిసి చాలా చక్కటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఒక మంచి భోజనం పెట్టడం కావచ్చు, పళ్ళు ఫలాలు వాళ్ళకి అందించడం కావచ్చు, ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మా అందరినీ భాగస్వాములు చేసినందుకు ముందుగా వారికి మిత్ర బృందానికి, కొడాల నాని గారి అభిమానులకి అందరికీ కూడా చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలు కూడా. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మంచి పదవులు ఆయన అధిరోహించాలి. అలాగే మళ్ళా ప్రజాక్షేత్రంలోకి యాక్టివ్గా, ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంతో అతి త్వరలో గుడివాడ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు ఆయన కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశిస్తూ జై జగన్, జై నాని గారి పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంకి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ నాని గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి పేదలకి అన్నదానం చేయడం జరిగింది. నాని గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఇంకా సేవ అందించాలని, మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అమెరికా పర్యటనలో ఉన్న గుడివాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ప్రొఫెసర్ దావులూరి సత్యేంద్రబాబు 70వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అట్లాంటా నగరంలో కుటుంబ సభ్యులు మరియు శిష్యుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కేకును సురేంద్రబాబు కట్ చేయగా ప్రవాసాంధ్రులు, శిష్యులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన విదేశీ పర్యటన ఎంత విజయవంతంగా ముస్తున్న తరుణంలో నా శిష్యులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషకరమని ఈ సందర్భంగా సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పిన గుడివాడ బీజేపీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వివిధ పాటలకు ప్రవాసాంధ్రుల నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సురేంద్రబాబు కుటుంబ సభ్యులు దావులూరి కళ్యాణ్, సుష్మా వల్లభనేని, అనుష, శ్రీకాంత్, అవ్య తదితరులు పాల్గొన్నారు.
both is not easy. Then, at that time, to do masters, he went from Andhra to Kanpur without knowing Hindi, survived for 2 years, did his masters, came back and became a college lecturer and professor. I don't think that's easier. తీవ్ర అల్పపీడన ప్రభావంతో గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో బుధవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో జనజీవనం అతలాకుతలమైంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు అధికారులు ప్రకటించారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత గాయపడి ఇల్లు తిరిగిన గాలి కాళ్ళు విరగడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుకూలంగా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్లోని గివెన్స్ హాల్లో జిల్లాలోని రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్ బాలాజీ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సమావేశంలో కలెక్టర్ స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బుధవారం నుండి ప్రారంభమైన పవిత్ర కార్తీక మాసోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించిన వేద పండితులు. గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అభిమానులు. గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కొడాలి నాని చేసిన సేవలు కొనియాడిన వైసీపీ నాయకులు. గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో అల్పపీడన ప్రభావంతో కొనసాగుతున్న వర్షాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి గుడివాడ న్యూస్.